లవకుశ శంకర్ రెడ్డి గారు తీశారు. 5 ఏళ్ళు పట్టింది, నాకు 5 ఏళ్ళు పట్టింది, నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి రేట్లు పెంచుకుని అడగలా. సినిమా రిలీజ్ అయింది, మీరు నమ్ముతారా? 5 years అయినారు సినిమా. ఇప్పుడు దాకా లవకుశ మిత్ర హిట్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన అడగలా డబ్బులు, రేట్లు పెంచుకుని అడగలా. ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు. మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా? ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి, బళ్ళల్లో డబ్బులు వచ్చాయి. షోలే జీపీఎస్పీ గారు అడగలా, ట్రక్కుల్లో లాభాలు తీసుకున్నాడు ఆయన. కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి. మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక 1 week ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా థియేటర్. నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ, తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా చూడాలి ఉందండి, కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ వీక్. నా ఫేవరెట్ యాక్టరే కానీ డబ్బులు లేవు, అప్పు చేయాలంటే కష్టంగా ఉంది, చూడలేకపోతున్నానండి. ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి. ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు? ఒక నామ్స్ ఉన్నాయి, యూ మస్ట్ రెస్పెక్ట్ ది నామ్స్, యూ మస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్. అని అన్నింటి నుంచి సంక్షేమ రాజ్యం ఉంది. ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం, ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి. సో దిస్ ఈజ్ ఒక మాల్ ప్రాక్టీస్. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నేను నమ్మండి తమ్ముళ్ళరా, ఈ భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ద రేట్స్.